అంటే ఎప్పుడు వ్యభిచారులుగానే చూస్తావా? సమాజంలో మంచిగా నువ్వు మార్చవా? దొంగలుగానే చూస్తావా? వాళ్ళు మార్పు తీసుకొని రావా? నేరం చేస్తే శిక్ష చేసేస్తానంటావు, తప్పు చేస్తే నేరస్తులను చూపిస్తావు. కానీ మన నేరస్తులలోని నేరాన్ని మాన్పేదలా? అదే బైబిల్ చేసేది, అదే నేను ప్రకటించేది. ఈరోజు క్రైస్తవులు సువార్త పేరట సమాజంలో బైబిల్ పట్టుకుని చెప్పేది సమాజాన్ని మార్చేది. మత మార్పిడి కాదు అది. సమాజంలో దుష్టత్వాన్ని, క్రూరత్వాన్ని, చెడుని రూపుమాపడానికి యేసు చెప్పే మాటలేనయ్యా. మంచి గుడ్ నేర్పిస్తున్నారు వాళ్ళు. గుడ్ 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 క్యారెక్టర్, మంచి స్వభావం, దాన్ని నేర్పిస్తుంటే వద్దని నువ్వే వాడు చెప్పడానికి. 4 గోడల మధ్య మంచి చెప్పాలా నేను? అవును, మరి సమాజం అంతా చాలా గొప్ప తమోత్తమంగా బ్రతుకుతున్నారు, నేరాలే జరగట్లేదు. ఎక్కడ చెప్పాలి చెప్పండి? ఎక్కడ సమాజంలో నేరాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి చెప్పాలి. దట్ ఈస్ కౌన్సిలింగ్. అవునా కదా? మరి సమాజంలోకి వెళ్ళి, సమాజంలోనే నేరస్తులు ఉన్నారండి, సమాజంలో దొంగలు ఉన్నారండి, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పవా? అయ్యా, నువ్వు చేస్తే ఒక నరకం అనేది ఒకటి ఉంది, నీ ఆత్మకు చావు లేదు, చస్తే నువ్వు నరకానికి పోతావు శాశ్వత కాలం, నువ్వు భూమి మీద చేసిన పాపాలకి నీకు ఎల్లకాలం నరకంలో నువ్వు దహించుకుపోతావు. మారయ్యా, ఎప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకోవయ్యా, పాపపు జీవితాన్ని వదిలేయి. అది వ్యభిచార జీవితమా, తాగుబోతు జీవితమా, లేదు ఎటువంటి పాపవంకిలమైన జీవితమా, వదిలేయ్యా. మంచిగా మారు అంటే క్రీస్తుని నమ్మిన వాళ్ళు, క్రైస్తవులుగా మారిన వాళ్ళు మంచిగా మారుతున్నారు. అందుకే ఎందుకు? మంచిని చెప్పటం వలన,